హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మనసుదా ఛానల్. చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది ఈ బిగ్ బాస్ హౌస్ చూస్తామంటే. అయితే ఎందుకు అలా అనిపించిందో తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టార్టింగే నాగార్జున గారు సాంగ్తో ఎంట్రీ ఇస్తారు. తర్వాత మనల్ని హౌస్లో చూపిస్తారు అన్నమాట. హౌస్లో స్టార్టింగే మనకేమైంది, ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరో నుంచోండి అని చెప్తారు. వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేస్తారు. ఆ సేవ్ చేసింది ఎవరినో కాదు, విష్ణుప్రియ అని. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి కదా, వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు, వాళ్ళు వస్తున్నారు కదా, మరి ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ ఉంటారు. ఎవరైనా కామన్గా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వాళ్ళ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఆడి గెలిచే విధానం ఉంటుంది. అప్పుడు చెప్పాలి, మేము బాగా ఆడతాము, మేము సూపర్గా ఆడతామని. ముందుగానే వీళ్ళు మేము అట్లా ఇట్లా అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నామినేషన్లో ఉన్నారు ఇద్దరు, వాళ్ళని పైకి లేపుతారు. నయనిక అలాగే మణికంఠ. వీళ్ళలో నయనిక ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అవ్వగానే ఇంకా స్టార్ట్ చేస్తారు కొలాయి. సీత, విష్ణుప్రియ వీళ్ళందరూ కొలాయి స్టార్ట్ చేస్తారన్నమాట. సీతతో ఇప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళందరికీ మంచి బాండింగ్ ఉన్నట్టుంది. ఎవరు వెళ్ళినా కానీ ఆమె ఏడుస్తూనే ఉన్నారు ఇప్పుడు దాకా చూసుకుంటా ఉంటే. ప్రతి వీక్లో ఆమె ఏడవటమే, ఎవరు వెళ్ళిపోయినా కానీ. అంటే ఆమెతోటి బాండింగ్ అలా ఉంది కావాలా ఆ వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళు. సరే, ఆమెనే బయటకు వచ్చేస్తారు, నాగార్జున దగ్గరికి వచ్చేస్తారు. నాగార్జున గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఏవి చూపిస్తారు అన్నమాట. ఏవి చూపించి అయిపోయిన తర్వాత హౌస్ సభ్యులందరినీ చూపించడం జరిగింది. ఒక్కొక్కరిని అంటే అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఎవరేందో చెప్తారన్నమాట. అవకాశవాదులు ఎవరు, గేమ్ చేంజర్ ఎవరు, ఇట్లా. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పదాన్ని యాడ్ చేస్తారన్నమాట. నిఖిల్కి అయితే గేమ్ చేంజర్ అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ఈ వైల్డ్ కార్డ్లోకి వచ్చేసరికి స్టార్టింగే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హరితేజ గారు వస్తారు. హరితేజ గారు రాగానే నాగార్జున గారు అడుగుతారు, హౌస్ లోపల సుత్తి ఎవరు కత్తి ఎవరు అన్నప్పుడు ఎక్కువ శాతం కత్తి నబీల్ అనే చెప్తారు. ఈ వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ శాతం నబీల్ నుంచే చెబుతారు అన్నమాట. అంటే బయట నబీల్కు ఉన్న క్రేజ్ ఎలా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సుత్తి ఎవరు అంటే యష్మి గురించి చెప్తారు, అలాగే సీత గురించి చెప్తారు అన్నమాట. యష్మి సుత్తి, అలాగే సీత సుత్తి. సీత ఎందుకు సుత్తమ్మ అని అడిగితే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, ప్రతి చిన్న విషయానికి కూడా ఏడుస్తూ ఉంటారు అని చెప్పడం జరిగింది. మణికంఠ కూడా ఏడుస్తూ ఉంటారు కదా అంటే మణికంఠ కూడా ఎక్కువ ఏడుస్తాడన్నమాట అతను. అట్లా మణికంఠ కూడా ఎక్కువ సీత ఏడుస్తూ ఉంది అన్నట్టు చెప్తారు. తర్వాత ఒక వీడియో చూపిస్తారు అన్నమాట. అంటే వాళ్ళ సీజన్లో వీళ్ళకి ఎవరికైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళు ఇప్పుడు అంటే ప్రతి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వాళ్ళ సీజన్లో వాళ్ళే వీళ్ళకి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళ వీడియో చూపించడం జరిగింది. వాళ్ళు ఏంటంటే బాగా ఆడమని చెప్పి కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు చెప్పేసి వీడియోలు అనమాట. నవదీప్ గారు హరితేజ గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీడియో చూపిస్తారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సీజన్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు చూపిస్తారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాగార్జున గారిని విష్ చేస్తారు. ఆ వీడియోలో చూపించడం హాయ్ సార్ అనో, లేకపోతే మీ స్టార్టింగ్గా మనకు వైల్డ్ కార్డ్ ద్వారా హరితేజ గారు వస్తారు. హరితేజ గారు రాగానే నాగార్జున గారు అడుగుతారన్నమాట, నువ్వు హరికథ బాగా చెప్తావు అంటు కదమ్మా అంటే అవును సార్ అని చెప్పి, అదే నాకు చెప్పారు బయట నువ్వు హరికథలు బాగా చెప్తావు అని చెప్పి. తర్వాత లోపల ఆల్రెడీ చూసే ఉంటావు కదా, సీజన్ చూస్తూ ఉన్నావు కదా, చూసే ఉంటారు. లోపల సుత్తి ఎవరు కత్తి ఎవరు అని అడిగినప్పుడు సుత్తి ఏమో యష్మి అలాగే సీత పేర్లు చెప్తారు,
నబీలేమో కత్తి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్పటం, నబీల్ కత్తి నబీల్ కత్తి అని. యాక్చువల్గా అతను కత్తే, కాదంటలేదు. కానీ వచ్చిన వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెబుతామంటే అంటే బయట అతనికి చూడండి ఎంత క్రేజ్ ఉందో. స్టార్టింగ్లో మనకి యాక్చువల్గా ఎవరికి తెలియదు. అలాంటిది అతను ఈ పొజిషన్కి రావాలంటే ఎంత కష్టపడి ఉంటాడు. మనం ఈ 6 వీక్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో 1 or 3 వీక్స్ దాకా నబీల్ అనే అతను ఏదో ఉన్నాం అన్నట్టుండేది. 4th వీక్ నుంచి ఇంకా అతను స్టార్ట్ చేశాడు అన్నమాట. ఇంకా అతనికి తిరుగులేదు చూస్తుంటే. అది కాక అంత మందికి ఓజీ అనే క్లాన్కి ఆయనే మెగా చీఫ్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. ఎంత ఎఫర్ట్ పెట్టుంటే అతను ఈ స్టేజ్కి రావటం అనేది జరిగింది. ఓకే, ఇట్లా నబీల్ పేరు చెప్తారు. తర్వాత వాళ్ళ పాప భూమి వస్తారు. అప్పుడు దాకా ఆమె స్ట్రాంగ్గా ఉంటారు కదా. వాళ్ళ పాపను చూడంగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు అన్నమాట. ఎమోషనల్ అయిపోయి ఇంకా అయితే ఆ భూమి కూడా నాగార్జున గారు ఏం చెప్పినా కానీ ప్రతిదానికి టకటకమని సమాధానం చెప్పటం అంటే చూడంగానే చాలా క్యూట్ అనిపించింది అన్నమాట. చాలా బాగా మాట్లాడతాం పాప మటుకు. తర్వాత ఆ పాప వెళ్ళపోగానే ఇంకా హరితేజ గారిని లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించగానే ఇంకా అందరూ హాయక్క అని చెప్పి విష్ణుప్రియ అంటాం. విష్ణుప్రియ హాయక్క అనగానే అక్కెవరు అన్న, ఓకే హరితేజ గారు అంటే తేజ గారు ఏంది అని చెప్పి మళ్ళీ అంటాం. ఇక్కడ ఏంటంటే అందరితోటి కలిసిపోవాలి, మింగిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ అక్క గారు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆమె పేరుతోటి సంబోధించింది అన్నట్టు హింట్ ఇచ్చారనమాట. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ హరితేజ గారు వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసరికి తేజ ఏవి చాలా బాగుందన్నమాట. ఆ ఏవి చూస్తామంటే తేజకేమో తేజాని కూడా అడుగుతారు ఎవరు కత్తి ఎవరు సుత్తి అన్నప్పుడు నిఖిల్ పృథ్వీ కత్తి అంట, యష్మి ఏమో సుత్తి అంట. అతని అభిప్రాయం అయి ఉండొచ్చు. అతనికి కూడా ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో శోభ వచ్చాను అతన్ని విష్ చేసి వెళ్తారు. ఇట్లా లోపలికి వెళ్ళే ముందు అతనికి ఏంటంటే ఒక బిర్యానీ ఇస్తారు. ఈ బిర్యానీ నువ్వు హౌస్లో ఒకరికి ఇష్టము ఎవరు తెలుసా నీకు అంటే తెలుస్తాను. ఎవరు అంటే యష్మి. సరే, ఆమెతో షేర్ చేసుకోవాలి నువ్వు అని చెప్తారు. సరే, లోపలికి వెళ్తారు. తలా ఒక స్పూన్ ఇచ్చేదను యష్మికి ఇచ్చేస్తాడు. మిగతా అదే నువ్వే తినేసేయమని చెప్పి నీకే అని చెప్పి. కాకపోతే దానికి ముందు నన్ను ఇంప్రెస్ చేయాలని ఏదో చెప్తారులేండి. కానీ అది ఎక్కువ సేపు ఇదిగా టకటకమని అయిపోద్ది. ఇంకా యష్మి తీసుకోవడం జరిగింది. యష్మి ఇంకా బిర్యానీ ఇవ్వగానే టకటకమని తినటం స్టార్ట్ చేస్తామంట అన్నమాట. ఎట్లా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నైని పావని వస్తారు. ఈ నైని పావన్ వచ్చేసరికి ఆల్రెడీ సీజన్ 7లో స్టార్టింగ్ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వటం జరిగింది. ఆమె మళ్ళీ వస్తారన్నమాట. ఆమెను అడిగినా కానీ నబీల్ పేరే చెప్తారు. నబీల్ కత్తి, యష్మి సుత్తి అన్నట్టు చెప్తారన్నమాట. ఆమెకు కూడా ఒక వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో శివాజీ గారు కనపడి ఆమెని బ్లెస్ చేస్తారన్నమాట. సార్, నాకు హౌస్లో మంచి డాడీ దొరికారు సార్, థ్యాంక్ యూ డాడీ అని చెప్పి ఆ వీడియో చూసి మాట్లాడతారు. అసలు 1 వీక్ ఉన్నా కానీ బయట నాకు ఎంత వచ్చిందంటే ఆ గుర్తింపు అనేది చాలా బాగుంది సార్, ఈసారి మట్టి గట్టిగా ఆడతానని చెప్పి ఆమె గట్టి పట్టుదలతోటి లోపలికి హౌస్లోకి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మెహబూబ్ ఆల్రెడీ మనకి తెలుసు సీజన్ 4లో వచ్చారన్నమాట. ఆ డ్యాన్స్ బాగా ఎరగదీస్తాడు అతను కూడా రావటం జరిగింది. అతని బాడీ కూడా ఫిట్గా ఉంటారు చూస్తుంటే, కండలు తిరిగి బాగా. అతను కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అతన్ని అడిగినా కానీ ఈ నబీలు అయితే ఫిట్గా నీకు పోటీగా ఎవరు తెలపడగలరు అంటే ఇంతవరకు నాకు ఎవరు అనిపించలేదని చెప్తాడు. ఓకే, గుడ్, ఇలాగే ఉండాలి, ఇదే స్పిరిట్ తోటి ఉండాలి అన్నట్టు చెప్తారన్నమాట. ఆయన కూడా ఆయనకేమో సోహెల్
వీడియో చూపిస్తారు. సోహెల్ చెప్పగానే అదే ఆల్ ది బెస్ట్ చెప్తారన్నమాట ఆ వీడియోలో. కాసేపు సరే అతను కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి అంటే వీళ్ళిద్దరికి మళ్ళీ గేమ్ పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక నలుగురు వెళ్ళారు. ఫస్ట్ ఇద్దరు వెళ్ళినప్పుడు విష్ణు గారి టీం వెళ్తారనమాట, మూవీ టీం. వాళ్ళు వెళ్ళేదని గేమ్ పెడతారు. ఇక్కడ ప్రతి గేమ్ చూసుకున్నా కానీ అన్ని గేమ్లు బాల్స్ తోటి బాగా డిజైన్ చేశారు. ప్రతి గేమ్ కూడా బాల్స్ తోటి అనమాట. ఫస్ట్ వెళ్ళింది టేస్టీ తేజ, హరితేజ ఇద్దరు వెళ్ళారు కాబట్టి వాళ్ళిద్దరిని ఆ హౌస్లో ఉన్నారు కదా, వాళ్ళని ఎంచుకోమని చెప్తారన్నమాట. ఇంకిద్దరిని ఎంచుకోమని చెప్తే వాళ్ళిద్దరిని ఎన్నుకోవటం జరిగింది. ఆ ఇద్దరు వస్తారు, విష్ణుప్రియ అను తర్వాత నిఖిల్, వీళ్ళిద్దరు వస్తారన్నమాట. వీళ్ళిద్దరు వస్తారు. వీళ్ళు ఆడే క్రమంలో ఎవరు గెలుస్తారంటే హరితేజ అండ్ తేజ, టేస్టీ తేజ వీళ్ళు గెలుస్తారు. వాళ్ళేమో ఓడిపోతారు. దీనికి సంబంధించి ఒక 20 లక్షలు ఇస్తారన్నమాట ప్రైజ్ మనీ. ఈ 20 లక్షలు కూడా 2 సూట్ కేసులు ఉంటాయి. ఈ సూట్ కేసులు ఏదో ఒక సూట్ కేసు తీసుకోమన్నప్పుడు వాళ్ళు ఆ సూట్ కేసు పట్టుకొని ఓపెన్ చేయగానే 20 lakhs అంటే ఈ ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయి అంట. 20 lakhs ఆల్రెడీ ఇంతకుముందు 16 లక్షలు ఎంతో ఉంది, దాదాపు 36 లక్షలు దాకా ఏమో అయ్యిద్ది ఇప్పుడు ప్రజెంట్ ప్రైజ్ మనీ. తర్వాత వచ్చేసరికి తర్వాత ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డు వీళ్ళకేమో ఈ జనక టీం వస్తారన్నమాట. ఈ జనక అయితే గనక అనే టీం వస్తారు. అతను సుభాష్ ఉన్నారు కదా, ఈయన హీరోగా నటించిన మూవీ, ఆ టీం వస్తారన్నమాట. వీళ్ళతో మళ్ళీ గేమ్ ఆడిస్తారు. ఈ గేమ్లో వచ్చేసరికి మెహబూబు అలాగే ఆయనే ఉన్నప్పుడు తర్వాత మీరు ఎవరో ఒకరిని ఎన్నుకోండి హౌస్ సభ్యులు వాళ్ళని అన్నప్పుడు అప్పుడు మణికంఠ అని సీతని వీళ్ళని తీసుకోవడం జరిగింది. మణికంఠ అయితే ఇందులో వీళ్ళే ఆడతారు, మణికంఠ సీత వీళ్ళు ఆడతారన్నమాట. ఆడినప్పుడు వీళ్ళకి ప్రైజ్ మనీ ఏమి ఉండదు, హౌస్కి సంబంధించింది ఒకటి ఇస్తారులేండి, ప్రైజ్ మనీ ఏమి ఉండదు. ఈ గేమ్లో అయితే వీళ్ళే ఆడతారు, అందుకని వీళ్ళకే ఇస్తారన్నమాట. ఈ లోపల ఉండే హౌస్ సభ్యులు వాళ్ళు గెలిచినట్టు లెక్క అన్నమాట. యాక్చువల్గా మణికంఠ బాగా ఆడాడు, అలాగే మెహబూబ్ బాగా ఆడాడు. మెహబూబు ఒక అదే రౌండ్గా చక్రాల్లాగా ఉంటాయి, అవి బ్యాలెన్స్ చేస్తూ పైకి తీసుకోవాలి రావాలా. అయితే ఇక్కడ మెహబూబ్ తీసుకొచ్చేస్తారు అన్నీ. ఒక 2 minutes 2 seconds 3 seconds లేటుగా మణికంఠ కూడా చేస్తారు అన్నమాట. అయితే మణికంఠ కూడా బాగా ఆడాడు. తర్వాత ఈ బాల్స్ గేమ్ ఇచ్చినప్పుడు సీత ఎక్కువ బాల్స్ వేయటం వల్ల సీత వాళ్ళు గెలుస్తారన్నమాట. ఇక్కడ వీళ్ళకి హౌస్కు సంబంధించింది ఇస్తారన్నమాట. సరే వాళ్ళు కూడా లోపలికి రావటం జరిగింది. అట్లా ఇప్పుడు మొత్తం 4 వచ్చారు. తర్వాత ఇంకా నలుగురు ఉంటారు. ఆ నలుగురిలో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే గౌతమ్ వస్తారు. గౌతమ్ ఆల్రెడీ సీజన్ 7లో వచ్చారు కదా, ఆయన వస్తారన్నమాట గౌతమ్. తర్వాత రోహిణి కూడా రావటం జరిగింది. గౌతమ్కి ఏమో ప్రియాంక జైన్ వీడియో చూపిస్తారు. ఇంకా రోహిణికి వచ్చేసరికి ఉంది కదా, ఆ పేరు ఏం గుర్తు రావట్లా, వీళ్ళ సీజన్లో అయితే వీళ్ళు విష్ చేస్తారన్నమాట. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కూడా గేమ్ పెడతారు. ఆ గేమ్ పెట్టడానికి మళ్ళీ వీళ్ళని పంపిస్తారన్నమాట. విన్నారు కదా, మహేష్ బాబు గారు అలా బావమర్తి సుధీర్ బాబు గారు ఆయన, అలాగే షాయా షిండే గారు వీళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి గేమ్ పెడతారన్నమాట. ఈ జట్టుకి ఆ జట్టుకి వీళ్ళని ఎవరు సెలక్షన్ చేసుకోమన్నప్పుడు వీళ్ళు కూడా విష్ణుప్రియ వాళ్ళని సెలక్షన్ చేసుకోవటం జరిగింది. విష్ణుప్రియ గారు వీళ్ళు ఇద్దరు అక్కడున్న సభ్యులు ఇద్దరిని సెలక్షన్ చేసుకోవటం జరిగింది.
గౌతము రోహిణి ఇద్దరు వెళ్ళి మళ్ళీ అదే అయితే వీళ్ళదే టఫ్ అనమాట. ఇక్కడ సీత వీళ్ళని సెలక్షన్ చేసుకోవటం జరిగింది అనమాట. సీత ఇంకా బాల్ చేస్తానే ఉంటారు, కానీ ఈ గౌతమ్ టకటక అన్ని ఆ గేమ్లు వరుసగా 3 గేమ్లు ఉంటాయి. 3 గేమ్లు కష్టమే. వరుసగా వీళ్ళు టకటకమని ఆడుకుంటూ వచ్చేసి ఆ బిల్లు కొడతారు అనమాట. అంటే వీళ్ళే గెలిచినట్టు. వీళ్ళ క్లాన్ ఓడిపోద్ది. ఈ సీత వీళ్ళు వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళు ఓడిపోతారు. అప్పుడు మళ్ళీ ప్రైజ్ మనీ ఏమైనా ఇస్తారేమో అనుకుంటా. అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు అంటే ఆ హౌస్కు సంబంధించి ఏదైనా ఇవ్వచ్చు. అంటే వాళ్ళు నామినేషన్లో ఉన్నప్పుడు సేవ్ అవ్వటము ఇట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. ఏదైనా ఇవ్వచ్చు. దాని ప్రకారం వీళ్ళకి కూడా ఒకటి ఇవ్వటం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా నవీల్ పేరు చెబుతారు. సుత్తెవరు కత్తెవరు అన్నప్పుడు కత్తి నవీల్ పేరు చెప్తారు. ఇంకా లాస్ట్ ఇద్దరు ఉంటారు. అలాగే గంగవ్వ, అవినాష్. లోపల కత్తి ఎవరు అన్నప్పుడు ఇక్కడ కొంచెం ఫన్ ఉంటుంది. కత్తి అంటే ఏ కత్తి సార్, ఆ కత్తి అని అడగటం. అభిలాష్ బాగుంటుంది. ఆ అవినాష్ అట్లా అంటాం. సరే, టోటల్గా కత్తి ఎవరు అంటే నవీల్ అనే చెప్తారు. మరి ఆ కత్తి ఎవరు అంటే అప్పుడు యష్మి చాలా బాగుంటుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి సుత్తి ఎవరు అంటే యష్మి సార్. అయితే కత్తి సుత్తి రెండు ఆమెనా అంటే మామూలుగా యువతున్నా సార్, ప్రతి దానికి ముందుకు వస్తాయి, మాట గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కదా, అందుకని అని చెప్పటం జరిగింది. తర్వాత గంగవ్వ వస్తుంది. గంగవ్వ వచ్చి అవినాష్కి ఏమో వాళ్ళ హౌస్లో ఎవరో ఒకరిని చూపించారు కదా. అయితే వాళ్ళ సీజన్లో వాళ్ళని కాకుండా అక్కడ శ్రీముఖిని వీడియో చూపిస్తారు అనమాట. అవినాష్కి ఒక్కరికి వాళ్ళ సీజన్లో ఆమె కాదు యాక్చువల్గా, కానీ ఆమెను చూపిస్తారు. ఆమె ఆల్ ద బెస్ట్ చెప్పి కాసేపు మాట్లాడేదాను వెళ్ళిపోతారు. అదే నెక్స్ట్ వచ్చేసరికి గంగవ్వ వస్తారు. గంగవ్వ కూడా వరంగల్ కుర్రాడే అని చెప్తారు అనమాట. కత్తెవరు సుత్తెవరు అంటే ఎవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు గంగవ్వ అని చెప్పి అడిగినప్పుడు నబిల్ గురించే చెప్తారు. ఆ వరంగల్ అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి బాగా ఆడుతున్నారు అని చెప్పి. ఇట్లా ప్రతి వాళ్ళు నబిల్ పేరు చెప్పటమే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నబిల్ అనే వ్యక్తి ప్రస్తుతానికైతే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇక్కడ నిఖిల్ పేరు నబిల్ పేరు తీసుకుంటే నిఖిల్ ఏంటంటే సోనియా ఉండి నడిపించింది అన్నట్టు ఆమె ఉన్నంతకాలం ఆ ఇదిలో పడిపోయింది అన్నమాట. కానీ ఇతను నబీల్కి అదేం లేదు. ఆ వెనక ముందు వాళ్ళు ఎవరు నడిపించేవాళ్ళు, అతను ఆడుకుంటా అట్లా పోర్ట్రేట్ అయిందన్నమాట. మనం పోర్ట్రే అయింది చూడటానికి. నిఖిల్ వచ్చేసరికి ఆ సోనియా నడిపిస్తుందేమో అని మన దాకా అదే ఇదిలో ఒకటే ఇది కదా, పొద్దుగుకులు వాళ్ళే కలిసి ఉంటాం అట్లా. ఇదేంటంటే వాళ్ళ ముగ్గురే కలిసి ఆడుతున్నారు అనిపించేది. కానీ ఇతను ఒక్కడే ఇండివిజువల్గా ఆడతా ముందుకే వచ్చేసాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది చూస్తుంటే. ఇట్లా ఎవరికి వాళ్ళు ఈ గేమ్లు ఆడటం స్టార్ట్ చేస్తారు. అవినాష్ అలాగే గంగవ్వ వీళ్ళు ఏం లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి మళ్ళీ గేమ్ పెడతారు. ఇక్కడ నేను గంగవ్వకి ఎందుకు అలాంటి గేమ్ ఇచ్చాడు అని చెప్పి అనుకున్నా. యాక్చువల్గా ఆమె ఏజ్ని బట్టి ఉండాలి కదా, ఏంది ఇలాంటి గేమ్ ఇచ్చారు ఏందా అనుకున్నా నేను చూస్తే. కానీ ఆమె ఏజ్ అనేది అసలు జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. ఆమె అసలు నిజంగా ఆమె ఆడిన ఆడతీరు కానీ గంగవ్వ, అవినాష్ గంగవ్వ ఒక టీం అయితే, ఇక్కడ విష్ణుప్రియ సీత వీళ్ళు ఆ బాలు 2 తలల మధ్య పెట్టుకొని మధ్యలో ఇవి ఉంటాయి, అవి దాటుకుంటూ ముందుకు వెళ్ళారన్నమాట. అసలు ఎంత బాగా ఆడారంటే గంగవ్వ, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ముందేమో తిట్టుకున్నా, బిగ్ బాస్ ఏంది ఇలాంటి గేమ్ ఇచ్చారు గంగవ్వ అంటే అని చెప్పి అనుకున్నా. అబ్బే అస్సలు ఆమె ఇప్పుడు చూస్తున్నా కానీ మంచి హుషారు మీద ఉన్నారు గంగవ్వ. టోటల్గా ఈ గేమ్లో అవినాష్ గంగవ్వ ఇద్దరు గెలుస్తారు. కుర్రవాళ్ళైన వీళ్ళేమో ఓడిపోతారు. సీత అలాగే
విష్ణుప్రియ. ఇక్కడ ఆమె రొప్పుతా అంత బాగా ఆడితే వీళ్ళు ఏందో మరి వీళ్ళు ఆడలేకపోయారు. నాకు అదే విచిత్రంగా ఉంది. గంగవ్వ మటుకు ఈ విషయంలో సూపర్ అని చెప్పాలి. ఈసారి అయితే ఇంతకుముందు అయితే మనకి 5th వీక్లో వెళ్ళిపోయారు కదా, ఈ వీక్లో అయితే ఇంకా ఈ సీజన్లో అయితే అసలు వెళ్ళేటట్లేరు. బిగ్ బాస్ బయటకు పంపిస్తే తప్పితే మామూలుగా అయితే బయటికి వెళ్ళేటట్లేరు. కానీ ఆ ఉన్న రోజుల్లో మంచి అప్పుడైతే అంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, కానీ ఇంకా జోష్ పెంచి ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ వస్తుందని అనుకుంటున్నాను నేను. మరి చూడాలి హౌస్లో ఏం జరిగిద్దో. నాకైతే మరీ ఇది అనిపించింది, గంగవ్వ ఆమె అంత ఏజ్లో అంత బాగా ఆడితే వీళ్ళు ఎదురని ఆయన ఇట్లా గేమ్ ఏంది ఇట్లా బాగా ఆడలేకపోయారు అని చెప్పి అనిపించింది. సరే, టోటల్గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒక 8 మంది వస్తారు. ఈ 8 మంది వచ్చినప్పుడు ఒక 4 టాస్కులు జరిగితే ఈ 4 టాస్కుల్లో మనకు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళే ఎక్కువ గెలిచారు. అంటే 3 టాస్కులు వీళ్ళే గెలిచారు అనమాట. ఒక టాస్క్ తప్పితే హౌస్లో ఉన్న వాళ్ళు మిగతా గేమ్స్ అన్నీ వీళ్ళే గెలుస్తారు అనమాట. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆ లోపల ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళిన వాళ్ళకేమో రాయల్ క్లాన్, ఆల్రెడీ ఇంతకుముందు హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో ఓజీ క్లాన్ అనమాట, అంటే ఒరిజినల్ క్లాన్ అంట. టోటల్గా ఈ రాయల్ క్లాన్ వచ్చేసరికి వాళ్ళకి ఎట్లాగైనా కానీ కష్టమే. ఇంకా పోను ఆల్రెడీ మనకు ప్రూవ్ అయింది కదా. ఈ 4 టాస్కులు పెడితే 4 టాస్కుల్లో 3 టాస్కులు వీళ్ళే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళే గెలిచారు. మరి వీళ్ళు జాగ్రత్తగా ఆడకపోతే కంపల్సరీ వీళ్ళ మీద దెబ్బ అయితే పడిద్ది. ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోవడం కాదు, ఇంకా వాళ్ళని ఆపలేరు అన్నమాట. ఈ రాయల్ క్లాన్లో ఉన్న వాళ్ళని ఈ ఓజీ క్లాన్ వాళ్ళు ఆపలేరు. ఇంకనైనా ఏదో ఇంకా ఇప్పుడు దాకా అయితే ఏదో అయిపోయింది ఆషోమాషిగా. చూడటానికి ఇప్పుడు ఏంటంటే ఫుల్ మీల్స్ లాగా ఉంది. దాదాపు 16 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు. ఏంది ఫస్ట్ టైము 6 వీక్లో 16 మంది కంటెస్టెంట్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ విధంగా ఈరోజు అయితే ఇట్లా జరిగింది. చూడటానికైతే మనకి చాలా బాగా అనిపించింది అనమాట. ఒక్కొక్కళ్ళ ఎంట్రీ చూసినా వాళ్ళ ఏవి చూసినా కానీ. అయితే చిన్న ఇదేంటంటే అదే అందరూ విష్ చేశారు నాగార్జున గారిని. అఖిల్ అనే అతను ఎందుకు విష్ చేయలేదా అని నాకు అనిపించింది. మరి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.